యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకొనవలెను. చాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను యోవేలు గ్రంథం ద్వారా మనం దేవుని వాక్యంలో నుండి చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యములు సెలవిచ్చినట్లుగా ఇప్పుడున్న మా పరిస్థితుల మధ్యలో మనందరం కూడా మరి ఎవరి కుటుంబాల్లో వారు ఉండి ఈ లైవ్ను చూస్తూ, ఒకవేళ లైవ్ లేకపోయినా దేవుని ప్రజలైన వారు, రక్షింపబడిన వారు మానక నిత్యము కూడా ప్రార్థిస్తున్నారు, ఇంకా ప్రార్థిస్తూనే ఉంటారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా దేవుని ప్రజలు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు రావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, పరిస్థితులు అనుకూలముగా లేని పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలైన వారు మరి దేవునికి సమీపంగా ఉంటూ ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు మనోపూర్వకంగా దేవుని యొద్దకు రావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మరి దేవుని ప్రజలైన వారు యోవేలు సెలవిచ్చినట్లుగా 17వ వచనంలో రాయబడినట్లుగా యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠము మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. యాజకులైన వారు మంటపమునకును బలిపీఠానికి మధ్య నిలువబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవరు యాజకులు అని మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, మనందరం కూడా ఆయన మనల్ని యాజకులుగా చేసి ఉన్నాడు. మనందరం కూడా యాజకులమే. మనం దేవుని సొత్తు అయిన ప్రజలు, పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదో ఒక సేవకుడే కాకుండా ఈనాడు రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా యాజకునిగా మార్చబడ్డాడు గనుక, మనందరం రాజులైన యాజక సమూహం గనుక, యాజక సమూహం ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఏం చేయాలి అంటే మంటపానికి బలిపీఠానికి మధ్య నిలవబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మంటపము అంటే ప్రజలుండే స్థలం. మంటపం అంటే ఏంటి? ప్రజలుండే స్థలం. బలిపీఠము అంటే దేవుడుండే స్థలం. ప్రజలుండే స్థలానికి, దేవుడుండే స్థలానికి మధ్యలో నిలవబడాలట యాజకుడు. యాజకులు ఎక్కడ నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది? ప్రజలకు, మంటపం దగ్గర ఉండే ప్రజలకు, బలిపీఠం దగ్గర ఉండే
దేవునికి మధ్యలో నిలవబడాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చాలా అద్భుతమైన మాట ఇక్కడ యోవేలు సెలవిస్తున్నాడు. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠముకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయకున్నట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకొనవలెను అని ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చూస్తున్నాం. మంటపానికి బలిపీఠానికి మధ్యలో, అనగా ప్రజలకు దేవునికి మధ్యలో నిలవబడాలట యాజకులు ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయటానికి యాజకుడు అవసరము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఈ యోవేలు గ్రంథంలో మనం చూసినట్లుగా వేడుకోవాలట. వేడుకోవటం అంటే దేవునికి ప్రజల యొక్క సమస్యలన్నింటినీ దేవుని యొక్క వారి పక్షముగా తెలియజేసేవాడే యాజకుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సమస్యాత్మకమైన సమస్యల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యలను తీర్చగలిగిన దేవునికి తెలియజెప్పేవాడే యాజకుడు. చాలా వాక్య భాగాన్ని మనం చూస్తే యాజకుడు వేడుకునేవాడై ఉండాలి, వేడుకోవాలట. మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ అధ్యాయంలో సెలవిచ్చిన మాట 12వ వచనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక శ్రేష్టమైన మాట 106వ కీర్తన 13వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. 106వ కీర్తన, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే వారు వెంటనే ఆయన కార్యములను మరిచిపోయిరి. దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు వారి మొరను ఆలకించిన దేవుడు, వారి సమస్యలు తీర్చిన దేవుణ్ణి ఆ సమస్య తీరిపోయిన తరువాత వెంటనే ఆయన కార్యములనట మరిచిపోయారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 106వ కీర్తన 22వ వాక్యాన్ని మనం చూస్తే, ఎర్ర సముద్రమునొద్ద భయమును పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణే మరిచిపోయారట. వారి కొరకు అద్భుతాలు చేసిన దేవుణ్ణి వారు మరిచిపోయారు. వారి మొరపెట్టినప్పుడు వారి మొరాలకించిన సజీవుడైన దేవుణ్ణి వారు మరిచిపోయారు. ఎర్ర సముద్రం వద్ద భీకరమైన కార్యములను చేసిన దేవుని క్రియలను వారు మరిచిపోయారు. దేవుణ్ణి మరిచిపోయారు అంటే అర్థం ఏంటంటే వారు దేవునిని మరిచిపోయారు,
దేవుని క్రియను మర్చిపోయారు, దేవుని శక్తిని వారు విసర్జించారు, దేవుని బలమును వారు అవమానముగా ఎంచారు. దేవుణ్ణి మర్చిపోయారంటే వారిని విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు, వారిని రక్షించిన దేవుణ్ణి మర్చిపోయారు, వారిని పోషించిన దేవుణ్ణి వారు మర్చిపోయారు, వారికి భద్రత ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, దాస్యపు కొలిమిలో నుండి వారిని విడిపించిన సహాయకుని వారు మర్చిపోయారు, భీకర కార్యములు చేసిన దేవుని వారు మర్చిపోయారు. దేవుని మర్చిపోవటం ద్వారా వారు ఏం చేశారంటే తమ ఆశ్రయ దుర్గమైన దేవునిని వారు విసర్జించి మరిచిపోయి శాపగ్రస్తమైన క్రియల్లో చొరబడి వారు తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారట. ఏమాత్రం భయం ఉన్నా, ఏమాత్రం వారికి భక్తి ఉన్నా దేవుణ్ణి వారు మరిచిపోయేవారు కాదు. వారు పూర్తిగా తమ ఆశ్రయదుర్గమైన, వారి ఆశ్రయమైన, వారి రక్షణకర్త అయిన, వారి ఆధారమైన దేవుణ్ణి వారు మరిచిపోయారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఎంతగా వారు లోకములో మిళితమైపోయారు, ఎంతగా వారు అన్యజనులతో కలిసిపోయారు. ఇంకా అక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక మాట 106వ కీర్తన 35వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొని చూసారా, అన్యజనులతో సహవాసం చేశాట, వాళ్ళ క్రియలు నేర్చుకున్నారట, వారి పనులు నేర్చుకున్నారట. వారు ఏం చేస్తే వీళ్ళు అదే చేయటం మొదలు పెట్టారట. ప్రత్యేకమైన జనం వల్ల సంగతి వారు మర్చిపోయారు. పరిశుద్ధమైన దేవుని సొత్తైన ప్రజలైన సంగతి మర్చిపోయారు. పాపములకు దూరముగా ఉండాలని దేవుడు ఆదేశించిన ఆ ఆదేశాలను వారు మర్చిపోయారు. చెడ్డ కార్యములో వారు చొరబడ్డారు. పాప సంబంధమైన కార్యములో భయము లేకుండా జీవిస్తున్నారు. ఐగుప్తీయ దేవతలకు వారి యొక్క పిల్లలను బలిగా అర్పిస్తున్నారు. ప్రతి ఎత్తైన కొండ మీద, ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు బలిపీఠములు కట్టి బలులర్పిస్తూ దేవునికి కోపాన్ని కలుగజేశారు. అందుకని వారు అన్యజనుల క్రియలను, వారితో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారట. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహవాసం ఎవరితో? ఆత్మీయులతోనా, అన్యజనులతోనా? ఇశ్రాయేలీయులు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో 106వ కీర్తన 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలచి అడ్డుపడెను. అన్యజనుల క్రియలు నేర్చుకున్నప్పుడు, అన్యజనులతో సహవాసం చేసినప్పుడు, ఆయన మరిచిపోయినందుకు, ఆయన తృణీకరించినందుకు,
ఆయన చేసిన భీకర కార్యాలను వారు మర్చిపోయి లోకస్తులై లోకములో కలిసిపోయి పాప సంబంధమైన క్రియలు వారు చేస్తున్నప్పుడు దేవుడు అనుకున్నట, ఇలాంటి ప్రజలు భూమి మీద ఉండటం అవసరమా, వారందరినీ నశింపజేస్తాను అని అనుకున్నప్పుడట దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలబడ్డాడట. దేవుని కోపాన్ని చల్లార్చుటకై, ప్రజల మీద ఉన్న దేవుని యొక్క కోపము చల్లార్చుట కొరకై ఆయన ఎంచుకున్న నియమించుకున్న మోషే మంటపానికి బలిపీఠములకు మధ్య ఇప్పుడు నిలువబడి ఉన్నాడట. దేవుని కోపం చల్లార్చబడాలంటే మంటపం దగ్గర ఉన్న ప్రజలకు బలిపీఠం యొద్దున్న దేవునికి మధ్య యాజకులు నిలవబడవలసిన పరిస్థితులు ఇప్పుడు ఆవరించి ఉన్నాయి, అవసరమై ఉన్నాయి. దేశము దేవుని కోపానికి గురైపోతుంటే దేశ నివాసులు ఇష్టానుసారమైన మార్గంలో తొలగిపోయి దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తుంటే దేవుడు ప్రజల మీద కోపించినప్పుడట దేవుని ప్రజలైన వారు, యాజకులైన వారు, పరిశుద్ధాలంకారము ధరించిన వారై మంటపానికి బలిపీఠానికి మధ్య నిలువబడాలి. ఆ గ్యాప్లో నిలవబడాలి, ఆ సందులో నిలవబడాలి. తాను పిలిచిన మోషే మంటపానికి బలిపీఠములకు మధ్య నిలువబడి అడ్డుపడ్డాడట. అడ్డుపడేవారు కావాలి దేవునికి. ఇప్పుడు దేవుని స్తోత్ర. దేశంలో సహాయం చేసేవారు ఉన్నారు, దేశంలో కానుకలు ఇచ్చేవారు ఉన్నారు, దేశంలో గొప్ప కార్యములు చేసేవారు ఉన్నారు, దేశంలో బలమైన కార్యములు చేసేవారు ఉన్నారు. కానీ తెగించి ప్రజలకు మధ్యలో దేవునికి మధ్యలో నిలువబడి వేడుకునేవారు, అడ్డుపడేవారు కావాలి. అడ్డుపడటం అంటే చాలా మందికి అర్థం కావాలి. అడ్డుపడటం అంటే ఒక ఆయనే కోపం మీద ఉన్నాడు, ప్రజలే పాపం మీద పాపంలో ఉన్నారు. పాపముతో ఉన్న ప్రజల మీద దేవుడు తన కోపాన్ని వెళ్లదీస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే అడ్డుపడతారో, ఎవరి మీదైతే కోపపడుతున్నారో వాళ్ళ మీద పడవలసిన ఆ దెబ్బ అడ్డుపడే వాడి మీద పడుద్ది. ఆ అడ్డుపడినప్పుడు ఆ దెబ్బ తగిలితే తట్టుకొని నిలబడగలిగిన వాడు కూడా కావాలి. మోషే అడ్డుపడెను. ఈనాడు ఎంచి దినాలలో దేవుడు ఎవరు కావాలని కోరుకుంటున్నాడంటే మంటపానికి బలిపీఠానికి మధ్యగా నిలబడి ప్రజల పక్షాన అడ్డుపడేవాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక తండ్రికి కోపం వస్తే కుమారుని మీద, తండ్రి కుమారుణ్ణి కొడతా ఉంటే తల్లి జాలి కలిగిన హృదయంతో కుమారుని మీద పడే దెబ్బ తాను భరించి కూడా కుమారుణ్ణి తండ్రి కొట్టకుండా అడ్డుపడతా ఉన్నది. ఆ తల్లి పాత్ర పోషించేవారు ఈ అంచె దినాలలో అవసరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ప్రోగ్రామును వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని మర్చిపోయావేమో, నీ స్వకార్యములో పడి
స్వకార్యములో పడి స్వామి కార్యాన్ని మర్చిపోయావేమో. నీ సహవాసం అన్ని జనులతో ఉందేమో. దేవునికి కోపాన్ని కలిగించే కార్యాలు నువ్వు చేస్తున్నావేమో. ఒకవేళ దేవుడు కోపపడి నీ మీద తన పగను తీర్చుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు నీవే పరిశుద్ధ యాజకుడువై దేవునికి ప్రజల మధ్యలో నిలబడి అడ్డుపడే స్వభావం నీలోకి వస్తే దేవుడు మరలా క్షమించగలిగిన దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. పరిశుద్ధ లేఖన భాగంలో సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. చదువు. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దేవుని స్తోత్రం. అంటే చచ్చిన వారికి అప్పటికే 14,700 మంది తెగులు చేత చచ్చిపోయారు. అర్థమవుతుందా? అప్పటికే దేవుని కోపం బయటకు వచ్చింది. వెంటనే దేవుని కోపం ప్రజల మీదకు వచ్చినప్పుడు ఇంకా అప్పటికి మంటపానికి బలిపీఠానికి మధ్య యాజకుడు నిలబడలేదు. దేవుని కోపం వచ్చింది. ఇకెందుకు ఈ ప్రజలు నశింపజేస్తానని అనుకున్న సమయంలో దేవుడు నియమించిన మోషే అడ్డుగా వచ్చి తెగులుకు మధ్యలో నిలబడ్డాడట. దేవుని కోపానికి ప్రజలకు మధ్యలో నిలబడ్డాడట. అప్పటికే తెగులట 14,700 మందిని హతం చేసిందట. పరుగెత్తుకొని వచ్చి ఆ చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో అడ్డుగా నిలబడ్డాడట మోషే. చాలా అద్భుతమైన మాట అన్నారు సంఖ్యాకాండంలో. అక్కడ అహరోనుతో అంటున్నాడు, ఎవని? నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠాన్ని నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు ఓ తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. గొప్ప అద్భుతమైన సాహసం చేస్తున్నాడు ఇప్పుడు అహరోను. మోషే అంటున్నాడు, అహరోన్ నువ్వు ఆలస్యం చేయొద్దు, తెగులు మొదలైపోయింది. బలిపీఠపు మీద మండుచున్న నిప్పులను ధూపార్తిలో వేసుకొని ధూపము వేసి ఆ ధూపార్తిని పట్టుకొని నీవు సమాజం మధ్యలోనికి వెళ్ళి వారి నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలి అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప కార్యం ఉంది. దేవుని కోపం వస్తుందని అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. మోషే ఆజ్ఞాపించినప్పుడు అహరోను ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా అంటే సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి దేవుని వాక్యం ఒక రుజువుగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓ గొప్ప రుజువుగా ఉంది.
చాలా అద్భుతమైన మాట ఏంటంటే, ఒక గొప్ప ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా దేవుని వాక్యంలో? నువ్వు ఆలస్యం చేయొద్దు, వేగరమే వెళ్ళు ప్రజల మధ్యకు. నువ్వేం తీసుకొని వెళ్ళాలో తెలుసా? ధూపార్తిని తీసుకోవాలి. ధూపవేదిక మీద మండుచున్న నుప్పులను ధూపార్తిలోనికి తీసుకొని ధూపం వేయాలి. అంటే అప్పటికి బలిపీఠం మండుతుందా లేదా? మండుతుందా లేదా? మండుతుంది. నుప్పులు సిద్ధంగా ఉన్నాయి. దేవుని సంఘమా, ఎప్పుడు దేవుని తీర్పు వస్తుందో ఎవరికి తెలియదు కనుక ప్రతి నిత్యము ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా ధూపం వేయాలి. ఎప్పుడు నీ బలిపీఠము మండుచూ ఉండాలి. ఎప్పుడు దేవుడు నిన్ను ఆదేశిస్తాడో, ఎప్పుడు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడో, వేగమే కార్యము చేయమని ఎప్పుడు నిన్ను ఆదేశిస్తాడో తెలియదు కనుక ఏ సమయము దేవుడు నిన్ను ఆదేశించినా ఆజ్ఞాపించినా నీవు బలిపీఠం యొద్దకు వెళ్ళి ఆ నుప్పులను ధూపవేదిక మీదకి తీసుకొని ధూపార్తిలోనికి తీసుకొని ఆ యొక్క సాంబ్రాణిని గోళమును అనగా నీ ప్రార్థన సిద్ధము చేసి ఆ బలిపీఠం మీద అర్పించే విధంగా నువ్వు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేగరమే. ఎంత స్పీడ్గా అహరోను వెళ్ళాడంటే ఇప్పటికే తెగులు ప్రారంభమైంది అన్నాడట. తెగులు ప్రారంభమైందంటే 1700 మంది అప్పటికే హతులైపోయారు. మొదలైపోయిందని చెప్పిన వెంటనే 1700 మంది చనిపోయారు కదా. ఎంతమంది అక్కడ చనిపోయింది? 14,700 మంది. తెగులు స్టార్ట్ అయింది అని ఒక మాట చెప్పిన వెంటనే ఆ మాట చెప్పే లోపల ఎంతమంది? 14,700 మంది చనిపోయారట. వేగమే వెళ్ళాలి అంటే దేవుని పిల్లలు చురుకైన వారుగా ఉండాలి. చురుకైన వారుగా ఉండాలి. సమస్య నీ దృష్టికి వచ్చినప్పుడు స్పందించే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థించే వ్యక్తిగా తడువు చేయకూడదు. క్రైస్తవుడా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, నీ బాధ్యత ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ వంతు వచ్చింది. ఇప్పుడు దేశము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నాయకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. పరిపాలన చేయవారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. బాధ్యత కలిగిన వ్యక్తివిగా నీకున్న అవకాశమును సద్వినియోగపరచుకొని నీవు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి విజ్ఞాపన చేస్తూ అడ్డుపడే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకంటే ధన్యుడు వేరొకరు ఉండరు. నువ్వు ధన్యుడుగా మార్చబడాలి. నీకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. దేశముల నుండి తెగులును తరిమే అవకాశం వచ్చింది. నువ్వు ప్రార్థన చేసే అవకాశం ఏది? పరుస్తావా? అహరోను నాకెందుకులే అని వేగరమే లేకుండా తడువు చేయకుండా బలిపీఠం వెలిగించేసి బలిపీఠమును మండి ఆ కట్టెలన్నీ కాలి నుప్పులైపోయి ధూపార్తులను తీసుకొని తడువు చేసినట్లయితే ప్రజలందరూ మొదలుపెట్టిన దాంట్లోనే 14,700 మంది చనిపోతే అహరోను తడువు చేస్తే ఇంకెన్ని వేల మంది చనిపోయేవారు, ఎన్ని లక్షల మంది చనిపోయేవారు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులారా, సేవకులారా, నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, ప్రార్థించే అవకాశం, బలిపీఠానికి మంటపానికి మధ్య నువ్వు నిలబడి ప్రార్థించే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు.
నువ్వు ప్రార్థిస్తే గొప్ప జయాన్ని దేవుడు దేశానికి ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను నాకు కనబడలేదు. దేవుడు వెతుకుతున్నాడు. ఖాళీలో నిలబడగలిగిన వాడెవడు? దేవుడు చూసినప్పుడు మోషే నిలబడ్డాడు, అడ్డుపడ్డాడు. మోషే ఆదేశించినప్పుడు ప్రజల పక్షాన అహరోను తెగులు నివారించడానికి మధ్యలో నిలబడ్డాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో. దేవుని సంఘమా, నువ్వు ప్రార్థించే సమయం ఆసన్నమైంది. నూట 130 కోట్ల మంది ప్రజల పక్షాన నువ్వు రోధించే సమయం ఆసన్నమైంది. నువ్వు ప్రార్థించే బాధ్యత నీకు అప్పగించాడు. గొప్ప కార్యాలను జరిగించు. ప్రార్థించు. నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. నీ ప్రార్థన ఆయన దాటిపోయేవాడు కాదు. నువ్వు మౌనంగా ఉండొద్దు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. ప్రజల పక్షాన సినాయి పర్వతం మీదకి మోషే వెళ్ళి ప్రార్థించినట్లుగా, ఎస్తేరు తన జనుల నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా, నెహెమ్యా తన ప్రజల కొరకు, ప్రాకారముల కొరకు, దేవాలయ నిర్మాణం కొరకు ప్రార్థించినట్లుగా, ఎజ్రా తన ప్రజల కొరకు ప్రార్థించినట్లుగా, దానియేలు తన ప్రజల పక్షముగా ప్రార్థించినట్లుగా నీవు కూడా ప్రార్థించే అవకాశం వచ్చింది. ప్రార్థించు. దేవుని దయను పొందుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఖాళీలో ఎవడు నిలబడతాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేనున్నాను ప్రభువా నా దేశం కొరకు, నేనున్నాను ప్రభువా నా రాష్ట్రం కొరకు, నేనున్నాను ప్రభువా మా జిల్లాల కొరకు, మా ప్రజల కొరకు, నా గ్రామం కొరకు అని ఎవడైతే ఆ ఖాళీలో నిలబడగలుగుతాడో వాడిని దేవుడు పైకెత్తబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రార్థిద్దామా? దేవుని కొరకు నిలబడదామా? దేవుని కొరకు సోల కార్యం చేయడానికి నీ వంతు వచ్చింది. బలముగా నిలబడి దేవుని మహోన్నతమైన కృపను పొందుకో. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని సంఘముగా, దేవుని సమాజముగా నువ్వు మౌనంగా ఉంటే జనులు నశించిపోతారు. నువ్వు మౌనంగా ఉండదు. Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. నా సహోదరుడా, నా సహోదరి, ప్రియ తల్లి, ఆత్మీయ తండ్రి, సహోదరి, సహోదరులారా, నువ్వే స్థలంలో ఉన్నా ప్రభు నిమిత్తం ప్రార్థించు. ప్రజల నిమిత్తం ప్రార్థించు. ప్రభుత్వం మాట్లాడదాం.
ఇంతగా నన్ను ప్రేమించినది నీ శిలలైనా నన్ను నీ వలె మార్చుటకా శిల్పకారుడా నా యేసయ్యా శిల్పమలచుచుంటివా నీ పోలికగా శిల్పకారుడా నా యేసయ్యా మలచుంటివా నీ పోలికగా ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా తీగలు సడలి అపస్వరములమయమై తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయనే నా స్వరమండలము అమర జీవా స్వరకల్పనలు నానువునా పలికించితివా అమర జీవా స్వరకల్పనలు నానువునా పలికించితివా ఇదియే నా మెడ నీకున్న నిత్య సంకల్పమా నా మెడ నీకున్న నిత్య సంకల్పమా. ప్రియ దేవుని సంగమా, మరొకసారి ప్రభు నామములో మోకరించి నీ వంతు బాధ్యతగా, ప్రభువా నేనున్నాను మోషే వలె, నేనున్నాను అహరోను వలె, నేనున్నాను దానియేలు వలె, నేనున్నాను ప్రభువా ఎజ్రా వలె, నేనున్నాను ప్రభువా నెహెమ్యా వలె,
నేనున్నాను, ఎస్తేరు వలె, మొర్దెకై వలె నేనున్నాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడున్న ఈ తెగులు నుండి విడిపించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. సమస్యతో ఉన్న ప్రజల మధ్యలో నుండి సమస్యను తీర్చగలిగిన దేవునికి మధ్య నువ్వు నిలబడాలి. ప్రార్థిస్తావా? నీ వంతుగా నువ్వు నిలబడతావా? దేవుడు చూస్తున్నాడు. ఎవరు వస్తారు ఈ కార్యంలోకి? అందరూ దేవుడు స్తోత్రాలు చెప్తున్నారు. Praise the Lord. అందరూ కూడా దేవుని స్తోత్రాన్ని చెప్తుందా? Praise the Lord. స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, శ్రేష్ఠుడు అయిన మా దేవా, మా విమోచకుడు అయిన మా యేసయ్యా మీకు వందనాలు. ప్రకటించబడిన వాక్యమును మీరు దీవించండి. ఈ లైవ్ చూస్తున్నా, ఈ లైవ్ లో కూర్చున్న ప్రతి బిడ్డలో కార్యసిద్ధిని కలుగు చేయండి. మోషే వలె, అహరోను వలె తడువు చేయక, ఆలస్యము చేయక మధ్యలో నిలబడే, మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలబడే వ్యక్తులు కావాలని నేను కోరుకుంటున్నాను ప్రభువా. మీరు కోరుకున్న వారిలో మేము ఉండటానికి కృప చూపించండి. అలా మేము నిలబడి మాకిచ్చిన ఈ యొక్క బాధ్యతను మేము నెరవేర్చే వారంగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా, మా దేశము కొరకు, మా ప్రజల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము కొరకు మేము నిరంతరం ఆయన ప్రార్థించే వారంగా మీ కొరకు రోషము కలిగి ఉండటానికి కృప చూపించి ఈ ఉదయకాలపు శుభ దీవెనల చేత మీరు మమ్మల్ని నింపండి. ఇలాగ చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి, ధైర్యపరచండి. శోధన నుండి, సమస్యల నుండి, వ్యాధి బలహీనతల నుంచి ప్రతి వారిని విడిపించండి. ఈ పునరుద్ధానం ఆశీర్వాదముల చేత నింపి దీవెనకరంగా మార్చి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం దేవుని సన్నిధి కూడిన మన వలె ఆనందిస్తున్న సర్వలోక పరిశుద్ధులు, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, ఆయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పర్యంతం కృపా సమాధానం ఆశీర్వాదం తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని సదా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.